హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చెక్క, లవంగా, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా వేయించేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆయిల్లో కలిసేలాగా. ఈ విధంగా మొత్తం పీసెస్కి ఆయిల్ పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు కొంచెం మనకి మటన్ పీసెస్ అనేవి ఉడికిపోతాయి. ఈ విధంగా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా దీంట్లో నుంచి ఆయిల్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి మసాలాలో. దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం ఈ విధంగా బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1 ½ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎంత క్వాంటిటీలో కారం కావాలో అంత వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పండు టమాటాని ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఈ విధంగా పీసెస్కి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. ఇలా పీసెస్కి ఉప్పు, కారం పట్టాలంటే ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి పీసెస్కి సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను. ఇలా గ్రేవీగా రావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా, ఈజీగా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.